ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకోవడము అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు నేను మీకు పంపించాను ఎస్టర్డే 2 days వీడియోస్ చూడండి. ఇఫ్ ద కోఎఫిషియంట్స్ ఆఫ్ ఆర్త్ టర్మ్ అంటే టీఆర్. ఆర్త్ టర్మ్ యొక్క కోఎఫిషియంట్ అంటే చాలా మంది బైనామియల్ కోఎఫిషియంట్ ఎన్సీఆర్ అంటారు. ఎన్సీఆర్ కాదు, అది ఎన్సీఆర్ -1. ఆర్త్ టర్మ్ యొక్క బైనామియల్ కోఎఫిషియంట్ ఎంత అంటే ఎన్సీఆర్ -1. ఆర్ ప్లస్ 1th టర్మ్ యొక్క బైనామియల్ కోఎఫిషియంట్ ఎంత సార్ అంటే ఎన్సీఆర్. R+2 టర్మ్ యొక్క బైనామియల్ కోఎఫిషియంట్ ఎంత సార్ అంటే NCR+1. నిన్న ఎవరైనా అడిగినారనుకో, బాబు 5th టర్మ్ యొక్క బైనామియల్ కోఎఫిషియంట్ ఎంత అంటే NC5 కాదు NC4 అని చెప్పాలి. ఒకటి తక్కువ చెప్పాలి. అర్థమవుతుందా? సో ఇక్కడ కూడా నువ్వు ఏం చేయాలి అంటే ఫస్ట్ ఆర్త్ టర్మ్ కోఎఫిషియంట్, అదే విధంగా R+1th టర్మ్, అదే విధంగా R+2th టర్మ్, అన్ని కోఎఫిషియంట్స్ అన్ని రాసుకుందాము. జస్ట్ స్టార్ట్ చేద్దాము. క్వశ్చన్ బాగా అబ్జర్వ్ చేయండి. టిఆర్ ఆర్త్ టర్మ్ యొక్క కోఎఫిషియంట్ ఎంత సార్ అంటే NCR -1. R+1th టర్మ్ యొక్క కోఎఫిషియంట్ ఎంత సార్ అంటే NCR. అదే విధంగా R+2nd టర్మ్ యొక్క కోఎఫిషియంట్ ఎంత అంటే NCR+1. ఆర్ ఇన్ ఏపీ. ఇది గివెన్ దట్ అంటే క్వశ్చన్లో ఇచ్చేసినాడు, ఇది గివెన్. కానీ ఇన్ జనరల్ గా మనకు 10th క్లాస్ లో ఏం నేర్చుకున్నామంటే ఇఫ్ A, B, C are in AP arithmetic progression, then we can prove that easily 2B is equal to A plus C. 2B is equal to A plus C. ఇప్పుడు ఇదేమవుతుంది? A అవుతుంది, ఇదేమవుతుంది? B అవుతుంది, ఇదేమవుతుంది? C. సో దిస్ వన్ ఈజ్ A, సెకండ్ వన్ ఈజ్ B, థర్డ్ వన్ ఈజ్ C. ఆ ఫార్ములా ప్రకారం 2B is equal to A plus C గా రాద్దాము. 2NCR is equal to A plus C NCR -1 plus C NCR+1 గా రాసేసుకోండి. కానీ దీని తర్వాత మనం చేయాల్సిన ఇంపార్టెంట్ టాస్క్ ఏంటి అంటే ఫస్ట్ NCR ఫార్ములా రాయాలి. చాలా మందికి తెలీదు NCR ఫార్ములా ఏంటి అంటే n ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై n - r ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ NCR -1 ఎంత బాబు అంటే n ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై n - r ప్లస్ 1. -1 ఏమవుతుంది? +1. ఇక్కడ r ప్లేస్ లో ఏం రాయాలి? r -1 ఫ్యాక్టోరియల్. అదే విధంగా NCR+1 ఎవరైనా చెప్పగలుగుతారా? n ఫ్యాక్టోరియల్ బై n - r -1 ఫ్యాక్టోరియల్ ఇంటూ r+1 ఫ్యాక్టోరియల్. ఈ 3 ఫార్ములాస్ అక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాము. 2NCR అంటే 2 ఇంటూ n ఫ్యాక్టోరియల్ 2 into n factorial divided by n minus r factorial into r factorial. NCR -1 అంటే ఏం సార్ అంటే n factorial divided by n minus r plus 1 factorial into r minus 1 factorial. నెక్స్ట్ NCR+1 కి రాయాలి. కొంచెం జాగ్రత్తగా రాయండి. చిన్న మిస్టేక్ ఏమవుతుందంటే మనకు ప్రాబ్లం మొత్తము తప్పు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ట్రై టు రైట్ కేర్ఫుల్లీ. సో n factorial divided by n minus r minus 1 factorial into r plus 1 factorial. అర్థమవుతుందా? సో నెక్స్ట్ మనం ఏం చేయాలి సార్ అంటే ఈ రెండిట్లో n ఫ్యాక్టోరియల్ కామన్ చేయాలి. అంటే ఇక్కడ బ్రాకెట్ పెట్టుకొని n ఫ్యాక్టోరియల్ బయటికి కామన్ చేసేస్తాను. n ఫ్యాక్టోరియల్ ఎప్పుడైతే బయటికి వచ్చేస్తుందో ఈ ప్లేస్లో ఏముంటుంది సార్ అంటే 1, ఈ ప్లేస్లో ఏముంటుందంటే 1. సో ఇక్కడ n ఫ్యాక్టోరియల్, ఇక్కడ n ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ చేసేయచ్చు. క్యాన్సిల్ చేసేసినాక ఈ బ్రాకెట్ మనం రిమూవ్ చేసేయచ్చు. తర్వాత ఏం చేయాలి సార్ అంటే నెక్స్ట్ r ఫ్యాక్టోరియల్ r -1 r+1. r పెద్దదా, r -1 పెద్దదా, r+1 పెద్దదా అంటే ఖచ్చితంగా r+1 పెద్దది. నెక్స్ట్ సెకండ్ దానికంటే చిన్నది r, అందరికంటే చిన్నది r -1. సో ఏదైతే చిన్నగా ఉందో దానిలాగా రాసుకోవాలి. సో r ఫ్యాక్టోరియల్ని అలా రాస్తే ఏమొస్తుంది సార్ అంటే ఎవరైనా గెస్ చేయండి. r ఫ్యాక్టోరియల్ని అలా రాస్తే rని ఒకటి తగ్గిస్తే ఏమొస్తుంది? r -1 ఫ్యాక్టోరియల్. ఇక్కడికి స్టాప్ చేసేయచ్చు. నెక్స్ట్ దీన్నేం మార్చద్దు, ఇది ఆల్రెడీ r -1 ఉంది. ఇక్కడ దీన్ని మార్చుకోవాలి. r+1ని మార్చాలంటే r+1 ఒకటి తగ్గిస్తే r, ఇంకోటి తగ్గిస్తే r -1 ఫ్యాక్టోరియల్. సో అన్నిట్లో r+1 ఫ్యాక్టోరియల్ రబ్ చేసేసి r ఇంటూ r -1 ఫ్యాక్టోరియల్ గా రాస్తాను. అండ్ ఇక్కడ r -1 ఫ్యాక్టోరియల్ అలాగే ఉంటుంది, ఇక్కడ ఎటువంటి మార్పు అనేది ఉండదు. నెక్స్ట్ ఇక్కడ ఏం సార్ అంటే r+1 ఫ్యాక్టోరియల్ రబ్ చేసేసి r+1 ఇంటూ r -1 ఫ్యాక్టోరియల్.
ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ప్రతి టర్మ్లో నేను ఒక టర్మ్ని క్యాన్సిల్ చేయొచ్చు. ఏంటి సార్ ఆ టర్మ్ అంటే r-1 ఫ్యాక్టోరియల్, r-1 ఫ్యాక్టోరియల్, r-1 ఫ్యాక్టోరియల్. సో క్యాన్సిల్ చేసేసినాక మిగిలేది ఇది. మీ నెక్స్ట్ టార్గెట్ ఏంటి అంటే ఈ మూడిట్లో అన్నిటికంటే చిన్న టర్మ్ ఏది అంటే n-r-1. సో అన్నిటినీ n-r-1 ఫ్యాక్టోరియల్గా రాసుకోవాలా. సో ఎలా రాస్తానో బాగా అబ్జర్వ్ చేయండి. దీన్ని ఎలా రాస్తానంటే n-r+1, ఒకటి తగ్గిస్తే n-r, ఇంకోటి తగ్గిస్తే n-r-1 ఫ్యాక్టోరియల్ వచ్చేసిందా. దీన్ని ఎలా రాస్తారు సార్ అంటే ఫస్ట్ది n-r, రెండోది ఏమంటే n-r-1 ఫ్యాక్టోరియల్, -1 ఫ్యాక్టోరియల్. సో అలా రాసుకుందాము. 2 డివైడెడ్ బై దీని ప్లేస్లో ఇది రాస్తాను. చెప్పండి ఎంత? n-r ఇంటూ n-r-1 ఫ్యాక్టోరియల్ ఇంటూ స్మాల్ r, which is equal to 1 divided by దీని ప్లేస్లో ఇదంతా రాయాలా. రాసి చెప్పండి. n-r+1 ఇంటూ n-r ఇంటూ n-r-1 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ 1 డివైడెడ్ బై దీన్ని ఎలా రాయాలి సార్ అంటే దాన్ని ఏం రాసేది ఉండదు, అది లోయర్ టర్మ్లోనే ఉంది. n-r-1 ఫ్యాక్టోరియల్ r+1 ఇంటూ r. ఇప్పుడు చూడంగానే చెప్పొచ్చు సార్ అన్నిట్లో ఈ టర్మ్ క్యాన్సిల్ అయిపోతుంది సార్. సో ఇక్కడ కూడా ఈ టర్మ్ క్యాన్సిల్ అయిపోతుంది. సో మిగిలిన టర్మ్స్ మాత్రం రాసుకోండి. 2 డివైడెడ్ బై n-r ఇంటూ r. ఇక్కడ ఏం మిగులుతుందంటే ఈజ్ ఈక్వల్ టు 1 బై n-r+1 ఇంటూ n-r ప్లస్ ఈజీ ఇక్కడ ఎంత అంటే 1 డివైడెడ్ బై r+1 ఇంటూ r+1 ఇంటూ అర్థమవుతుందా. సో ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఈ టర్మ్ని లోపలికి తెచ్చుకోవాలా. ఈజ్ ఈక్వల్ టు లోపలికి తెచ్చుకుంటే ఏమవుతుంది? మైనస్. సో ఇక్కడ ఏం రాసుకోవాలా? ప్లస్ తీసేసి ఈక్వల్ టు పెట్టుకోవాలా. ప్లస్ తీసేసి ఏం పెట్టుకోవాలా? ఈక్వల్ టు. అలా చేసిన తర్వాత ఈ స్టెప్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ స్టార్ మార్క్స్ పెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఈ 2 టర్మ్స్లో ఏమి కామన్ చేయొచ్చు సార్ అంటే 1/n-r కామన్ చేయొచ్చు. 1/n-r నేను కామన్ చేసేస్తాను. మిగిలేది ఎంత అంటే 2/r. ఇక్కడ 1/n-r వెళ్ళిపోతే 1/n-r+1 మాత్రమే మిగులుతుంది. ఈజ్ ఈక్వల్ టు 1/r+1 ఇంటూ r+1 ఇంటూ. నెక్స్ట్ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎల్సిఎం ఈ రెండింటికి అదే అవుతుంది. జస్ట్ క్రాస్ మల్టిప్లై చేసేస్తే సరిపోతుంది. సో 1/n-r అలాగే ఉంటుంది. నెక్స్ట్ ఎంత సార్ ఇక్కడ అంటే 2 ఇంటూ n-r+1 -r. అంతే కదమ్మా. r ఇంటూ 1 ఎంత? r. 2 ఇంటూ దిస్ ఎంత? అదే వస్తుంది కదా. అర్థమవుతుందా లేదా? డివైడెడ్ బై రెండిటికి ఎల్సిఎం ఎంత సార్ అంటే అదే వస్తుంది. r ఇంటూ n-r+1 వస్తుంది, విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎంత సార్ అంటే 1/r+1 ఇంటూ r. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే సార్ ఇక్కడ ఒక r క్యాన్సిల్ అయిపోతుంది. అవును నాన్న, క్యాన్సిల్ అయిపోతుంది. అండ్ మిగతాది మాత్రమే నీట్గా రాసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంకొంచెం సింప్లిఫై చేద్దాం. 1/n-r అలాగే ఉంటుంది. ఇక్కడ 2 ఇంటూ n 2n, 2 ఇంటూ r 2r, 2 1 2 -r డివైడెడ్ బై n-r+1 బ్రాకెట్ క్లోజ్, విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/r+1. ఇప్పుడు -2r -r రెండు యాడ్ చేయాలి. రెండు మైనస్లు యాడ్ చేస్తే ఎంత సార్ అంటే -3r. ఎంత? -3. ఇప్పుడు ఏం చేయాలి సార్ అంటే క్రాస్ మల్టిప్లై. అంటే ఈ కింద ఉన్న టర్మ్స్ అన్ని పైకి వస్తాయి, పైన ఉన్న టర్మ్ ఏమవుతుందంటే ఈ రెండు మల్టిప్లై చేసుకుంటాయమ్మా. ఈ రెండు ఇంటూ దిస్ ఇంటూ 1, దిస్ ఇంటూ 1. అర్థమవుతుందా నా పాయింట్ మీకు? క్రాస్ మల్టిప్లై చేయాలి. చేసి చెప్పండి ఎంత వస్తుందో. 2n -3r ప్లస్ 2 ఇంటూ r+1 ఈజ్ ఈక్వల్ టు n-r ఇంటూ n-r+1. కరెక్టేనా? ఫస్ట్ r పోయి ఈ ముగ్గురిని మల్టిప్లై చేస్తుంది. చేసి చెప్పండి. 2n ఇంటూ r 2nr, -3r ఇంటూ r -3r², 2 ఇంటూ r 2r. 1తో మల్టిప్లై చేస్తే సేమ్ అదే వస్తుంది. 2n -3r ప్లస్ 2. అవునా? నెక్స్ట్ n పోయేసి వీళ్ళు ముగ్గురిని మల్టిప్లై చేస్తే n ఇంటూ n n² -nr ప్లస్ n. నెక్స్ట్ -r పోయేసి మల్టిప్లై చేస్తుంది -nr, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ r² -r. అర్థమవుతుందా? నెక్స్ట్
ఇప్పుడు కొంచెం సింప్లిఫై చేసుకోండి అన్న. 2nr టర్మ్ ఒకటే ఉంది, ఇంకేమీ లేదు. సో 2nr అట్లాగే రాసుకోండి. r² టర్మ్ కూడా ఒకటే ఉంది, కానీ r టర్మ్స్ రెండు ఉన్నాయి. 3rలో 2r పోతే ఎంత? -r ప్లస్ 2n ప్లస్ 2. అవునా? ఇక్కడ n², nr టర్మ్స్ రెండు ఉన్నాయి, రెండు యాడ్ చేస్తే -2nr అండ్ ప్లస్ n అలాగే ఉంటుంది, r² అలాగే ఉంటుంది, -r అలాగే ఉంటుంది. ఆ పక్క ఈ పక్క ఏమన్నా క్యాన్సిల్ అయ్యేవి ఉన్నాయేమో ఒక్కసారి చూడండి. -r అనేది వెళ్ళిపోతుంది. తొందరపడి ఈ రెండు కూడా క్యాన్సిల్ చేసేస్తారు, చేయకూడదు. ఎందుకంటే ఒకటి +2nr, ఇంకోటి -2nr. సో మిగతా టర్మ్స్ అన్ని మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఉన్న టర్మ్స్ అన్ని ఆ సైడ్ కన్నా పంపించుకో, లేదా అక్కడ ఉన్న టర్మ్స్ అన్ని ఈ సైడ్ కన్నా తెచ్చుకో. బెటర్ ఏమంటే ఈ టర్మ్స్ అన్ని అక్కడ తెచ్చుకో, ఎందుకంటే n² పాజిటివ్ ఉండాలి, సరేనా? సో ఈ టర్మ్స్ అన్ని ఆ సైడ్కి పంపించేద్దాము. అప్పుడు ఇక్కడ ఏముంటుందంటే 0, n² -2nr ప్లస్ n ప్లస్ r² -2nr ప్లస్ 3r² -2n -2 ఈక్వల్ టు 0 తెచ్చి ఈ పక్క రాసుకో. తప్పేముంది? సరేనా? నెక్స్ట్ n² -2nr ఈ రెండు యాడ్ చేస్తే ఎంత అంటే -4nr. ఆ తర్వాత 2nలో n పోతే ఎంత సార్ అంటే -n. ఆ తర్వాత r² ప్లస్ 3r² ఎంత నాన్న? 4r². నెక్స్ట్ -2 ఈక్వల్ టు 0. ఒక్కసారి మీరు ఆన్సర్ గనక చెక్ చేసుకుంటే కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది మనకు తెలుస్తుంది. సార్ ఆన్సర్ చెక్ చేసుకోండి. n² 4r² -2 లాస్ట్లో రావాలా. 4r² వచ్చింది, కరెక్ట్గానే వచ్చింది. సో n², ఈ రెండిట్లో -n కామన్ చేయాలా. -n కామన్ చేస్తే 4r + 1 మాత్రమే మిగులుతుంది. ఈ రెండిట్లో ఏం కామన్ చేశాను? -n కామన్ చేశాను. అండ్ ఇక్కడ 4r² -2 ఈక్వల్ టు 0. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. మీకు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నేను మళ్ళీ ఒకసారి చెప్పమంటే కూడా చెప్తాను. మీరు నేర్చుకోవాలన్న మోటివ్. సిలబస్ అయిపోవాలంటే ఏముందండి, నేను చకచక ఇది ఇంతే అని చెప్పేసి 13 క్వశ్చన్లు అయిపోయినాయని చెప్పేస్తాను. నాకు అట్లా కాదు, నేను నేర్చుకోవాలి. చెప్తాను నీకు దిలీప్, చెప్తాము. సేమ్ క్వశ్చన్ మళ్ళీ ఒకసారి స్టార్టింగ్ నుంచి చెప్దాము. బాగా వినండి, సపరేట్ పేజ్ తీసుకుందాము. ఈ క్వశ్చన్లో ఫస్ట్ క్వశ్చన్ బాగా చదవాలి. క్వశ్చన్ నేను ఇక్కడ స్క్రీన్ మీద ఉంది, మళ్ళీ రాయను, జస్ట్ బాగా వినండి. ఏమంటే ఇఫ్ ది కోఎఫిషియంట్స్ ఆఫ్ rth term, r plus 1th term, r plus 2nd term in the expansion of 1 plus x whole power n are in AP, then show that n² -4r plus 1 into n plus 4r² -2 equal to 0. సో ఫైనల్ ఆన్సర్ అయితే నీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, అదే రావాలని నీకు తెలుసు. కానీ ఆన్సర్ చూసి ఎప్పుడూ చేయకూడదు. స్టూడెంట్ యొక్క పెద్ద తప్పు ఏంటంటే ఆన్సర్ని చూసి చేసుకుంటా పోతా ఉంటాడు. ఎప్పుడు చూడాలంటే నువ్వు ఫైనల్ స్టేజ్కి వచ్చేసినప్పుడు నేను ఆన్సర్ ఫామ్లో ఉన్నానా లేదా అని చెక్ చేసుకోవాలి. కానీ స్టార్టింగ్ నుంచి ఆన్సర్ అంటే నువ్వు తప్పుపోతుంది. నువ్వు జస్ట్ మాన్యువల్గా క్యాలిక్యులేట్ చేసి నేర్చుకోవాలి. వాడు క్వశ్చన్లో ఏమన్నాడంటే rth టర్మ్ కోఎఫిషియంట్ అంటే బైనామియల్ కోఎఫిషియంట్. rth టర్మ్ యొక్క బైనామియల్ కోఎఫిషియంట్ అంటే చాలా మంది NCR అంటారు, బట్ ఇట్ ఈస్ రాంగ్. NCR -1. r plus 1th టర్మ్ యొక్క బైనామియల్ కోఎఫిషియంట్ NCR -1. r plus 2th టర్మ్ యొక్క బైనామియల్ కోఎఫిషియంట్ NCR + 1. సో జస్ట్ ట్రై టు రైట్ ద బైనామియల్ కోఎఫిషియంట్స్ ఫస్ట్. దట్ ఈజ్ యువర్ ఫస్ట్ స్టెప్. సెకండ్, నేను బైనామియల్ కోఎఫిషియంట్స్ రాస్తాను, బాగా అబ్జర్వ్ చేయండి. రాస్తున్నాను చూడండి అమ్మా. ఫస్ట్ వన్ గివన్ TR, rth టర్మ్ యొక్క బైనామియల్ కోఎఫిషియంట్. rth టర్మ్ కాబట్టి TR రాశాను, T రాసి కింద సఫిక్స్ లో R రాశాను. TR ఈజ్ ఈక్వల్ టు ఏంటి సార్ అంటే NCR కాదు, NCR -1. TR + 1 యొక్క బైనామియల్ కోఎఫిషియంట్ ఎంత అంటే NCR. అదేవిధంగా TR + 2 సెకండ్ టర్మ్ యొక్క బైనామియల్ కోఎఫిషియంట్ ఎంత అంటే NCR + 1. ఈ మూడు దేంట్లో ఉన్నాయంట? R in AP. మనకు ముందు నుంచి తెలుసు, ఇఫ్ A, B, C ఆర్ ఇన్ ఏపీలో ఉంటే వాటి మధ్య ఉండే రిలేషన్ ఏమి అంటే 2B = A + C. మనం 10th క్లాస్లో ప్రోగ్రెషన్స్లో నేర్చుకున్నాము. సో ఆ విషయం అందరికీ తెలుసు. ఇది A అవుతుంది, అలాగే ఇది B అవుతుంది, అలాగే ఇది C అవుతుంది. సో దిస్ వన్ ఈజ్ A, సెకండ్ వన్ ఈజ్ B, థర్డ్ వన్ ఈజ్ C. 2B = A + C అంటే
2b అంటే 2ncr ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ c అంటే ncr మైనస్ 1 ప్లస్ ncr ప్లస్ 1 అని రాసి ఫినిష్ చేసి ఇవి రబ్ చేసేయాలా. ఇలా కన్ఫ్యూషన్గా ఉండకూడదు, జస్ట్ పెన్సిల్తో రాసి రబ్ చేసుకోవాలి. సార్ యాజ్ యూజువల్గా నాకు తెలుసు సార్ ఎన్సీఆర్ ఫార్ములా n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆర్ ఫ్యాక్టోరియల్. అవునన్నా కరెక్టే, రాసేసుకో, దానికి ఎందుకు అంత అనుమానము. 2 ఇంటూ n ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై n మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆర్ ఫ్యాక్టోరియల్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ncr మైనస్ 1 అంటే n ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై n మైనస్ ఆర్ ప్లస్ 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆర్ మైనస్ 1 ఫ్యాక్టోరియల్. చాలా మంది ఇక్కడ -1 వేస్తారంటారు, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుందనే విషయం వాళ్ళకి తెలీదు. ప్లస్ నెక్స్ట్ లాస్ట్ టర్మ్కి n ఫ్యాక్టోరియల్ n మైనస్ ఆర్ మైనస్ 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆర్ ప్లస్ 1 ఫ్యాక్టోరియల్. సో ఇలా రాసిన తర్వాత మీరు బాగా అబ్జర్వ్ చేయాల్సింది ఏమంటే ఈ 2 టర్మ్స్లో n ఫ్యాక్టోరియల్ కామన్ చేసేయచ్చు. కామన్ చేసేటప్పుడు ఇక్కడ ఒక బ్రాకెట్ రాసుకొని బయట n ఫ్యాక్టోరియల్ కామన్ చేసేసుకోండి. ఇక్కడ n ఫ్యాక్టోరియల్ బయటికి వెళ్ళిపోతే ఇక్కడ 1 ఉంటుంది అండ్ ఇక్కడ కూడా 1 ఉంటుంది. అలా ఎందుకు కామన్ చేశారు సార్ అంటే LHSలో n ఫ్యాక్టోరియల్ RHSలో n ఫ్యాక్టోరియల్ క్యాన్సల్ చేసేస్తాను. చేసేసిన తర్వాత ఈ బ్రాకెట్స్ రబ్ చేసేస్తాను. నెక్స్ట్ ఇప్పుడు r ఫ్యాక్టోరియల్ని ఇలా రాసుకోవాలా, r ప్లస్ 1ని ఇలా రాయాలా. ఎందుకు సార్ ఈ మధ్యలో ఉండే దానిలో రాయాలి, అలానే ఎందుకు రాయాలి అంటే అన్నిట్లో కంటే చిన్న నంబర్ ఏది అంటే r మైనస్ 1. అన్నిటికంటే పెద్దది r ప్లస్ 1. r ప్లస్ 1 తర్వాత r వస్తుంది, r తర్వాత r మైనస్ 1. సో r ఫ్యాక్టోరియల్ని ఎలా రాయొచ్చు సార్ అంటే r ఇంటూ r మైనస్ 1 ఫ్యాక్టోరియల్. దీన్ని మార్చకూడదండి, ఎందుకంటే అదే చిన్నది, చిన్న టర్మ్ని మార్చొద్దండి. r ప్లస్ 1ని ఎలా రాయాలి సార్ అంటే r ప్లస్ 1 ఇంటూ r మైనస్ 1 ఫ్యాక్టోరియల్. బాగా చూస్తే అన్ని టర్మ్స్లో r మైనస్ 1 ఫ్యాక్టోరియల్ ఏమవుతుంది సార్ అంటే క్యాన్సిల్ అయిపోతుంది. సో మేబీ రబ్ చేసేస్తాను, కొంచెం మీకు క్లారిటీ వస్తుంది దాని గురించి. మీరైతే ఎగ్జామ్లో ఏం చేస్తారంటే నెక్స్ట్ స్టెప్గా రాయండి, క్యాన్సిల్ కొట్టద్దండి, నెక్స్ట్ స్టెప్గా రాయండి, వాళ్ళకి అర్థమైపోతుంది. ఆ స్టెప్ నుంచి ఈ స్టెప్కి ఎలా వచ్చినారంటే క్యాన్సిల్ కొట్టేసి వచ్చింటాను. నెక్స్ట్ ఇప్పుడు నీ నెక్స్ట్ టార్గెట్ ఏమంటే ఈ 3 టర్మ్స్లో చిన్నది ఏది అంటే ఎవరికైనా చెప్తారు సార్ ఇదే కదా సార్ చిన్నది. సో దీన్ని ఇలా రాయాలా, దీన్ని ఇలా రాయాలా. ఎలా రాస్తానో చూడండి. n మైనస్ ఆర్ ప్లస్ 1 ఒకటి తగ్గిస్తే ఎంత n మైనస్ ఆర్, ఇంకోటి తగ్గిస్తే ఎంత n మైనస్ ఆర్ మైనస్ 1 ఫ్యాక్టర్. ఆడికి స్టాప్ చేసి దీన్ని ఎందుకు సార్ మార్చలేదంటే అది ఆల్రెడీ లాస్ట్ టర్మ్, చివరి టర్మ్ అది. అండ్ ఇక్కడ దీన్ని మార్చుకోవాలా, ఎలా మారుస్తానో బాగా అబ్జర్వ్ చేయండి. n మైనస్ ఆర్ ఇంటూ n మైనస్ ఆర్ మైనస్ 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎంత r. ఒకే లైన్లో రాసేసుకోండి, ఇక్కడే ఉంది కదా స్పేస్, సరేనా. ఇప్పుడు ఏం కామన్ చేయాలి సార్, క్యాన్సిల్ చేసి ఏది n మైనస్ ఆర్ మైనస్ 1 ఫ్యాక్టోరియల్, n మైనస్ ఆర్ మైనస్ 1 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయిపోయింది. అయిపోతే మిగిలేది 6, అది అక్కడ రాసేస్తాను. ఇక్కడ కూడా ఇది క్యాన్సిల్ అయిపోయింది, ఇక్కడ కూడా ఇది క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి సార్ అంటే ఈ స్టెప్ చాలా ఇంపార్టెంట్, ఇది ఈ పక్కకు తెచ్చుకోవాలా. చాలా మంది ఇది మర్చిపోవద్దండి. 2 డివైడెడ్ బై n మైనస్ ఆర్ ఇంటూ ఆర్ మైనస్ 1 డివైడెడ్ బై n మైనస్ ఆర్ ప్లస్ 1 ఇంటూ n మైనస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 డివైడెడ్ బై ఆర్ ప్లస్ 1 ఇంటూ ఆర్ ప్లస్ 1 ఇంటూ ఆర్. సార్ చూడంగానే చెప్పచ్చు సార్ LHSలో ఒకటి కామన్ ఉంది సార్. ఏంటి కామన్ ఉండేది అంటే 1/n మైనస్ ఆర్ కామన్ ఉంది. సో 1/n మైనస్ ఆర్ నేను కామన్ చేసేస్తే మిగిలేది 2/r మైనస్ 1/n మైనస్ ఆర్ వెళ్ళిపోతే 1/n మైనస్ ఆర్ ప్లస్ 1 మాత్రమే మిగులుతుంది, విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/r ప్లస్ 1 ఇంటూ ఆర్ ఇంటూ. నెక్స్ట్ ఇప్పుడు ఈ రెండింటికి LCM ఏమవుతుందంటే అదే అవుతుంది. కాబట్టి నేను నెక్స్ట్ ఏం చేస్తానంటే 1/n మైనస్ ఆర్ అలాగే రాసుకొని ఈ రెండింటి LCM ఎంత సార్ అంటే సేమ్ అదే r ఇంటూ n మైనస్ ఆర్ ప్లస్ 1 అవుతుంది. కొద్దిగా బ్రాకెట్ పొడిగిస్తాను, ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏం సార్ అంటే 1/r ప్లస్ 1 ఇంటూ ఆర్ రాసుకుంటాను. ఇక్కడ r సేమ్ కాబట్టి మిగతాది క్యాన్సల్ మనసులో చేసుకోవాలా. ఈ టర్మ్ 2ని పోయి మల్టిప్లై చేస్తుంది, ఈ టర్మ్ ఏం చేస్తుంది 2ని మల్టిప్లై చేస్తుంది. చేసి చెప్పండి 2 ఇంటూ n మైనస్ ఆర్ ప్లస్ 1, n మైనస్ ఆర్ ప్లస్ 1, n మైనస్ ఆర్ ప్లస్ 1 కామన్గా ఉంది, మైనస్ ఆర్ రాసుకోవాలి. నెక్స్ట్ రాసిన వెంటనే సార్ ఇక్కడ ఒక ఆర్ క్యాన్సిల్ అయిపోతుంది. అవును అయిపోతే రబ్ చేసేస్తాను. నెక్స్ట్ ఇప్పుడు చూడండి 1/n మైనస్ ఆర్ అలాగే ఉంటుంది. అండ్ ఇక్కడ మల్టిప్లై చేస్తాను 2 ఇంటూ n 2n మైనస్ 2r
plus 2 minus r divided by n minus r plus 1 bracket closed. And ఇక్కడ ఏంటి అంటే 1 by r plus 1 by r plus 1 minus 2r minus r రెండు యాడ్ చేస్తే ఎంత సార్ అంటే మైనస్ 3r. సో ఇక్కడ మైనస్ 3r వస్తుంది. రాసిన తర్వాత క్రాస్ మల్టిప్లై చేయాలి. ఏం మల్టిప్లికేషన్ చేయాలండి? క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాము. ఈ టర్మ్ని దీంతో మల్టిప్లై చేయాలి. చేసి చెప్పండి ఎవరైనా. 2n minus 3r plus 2 into ఎంతనన్నా r plus 1 is equal to n minus r plus 1 into n minus r. అవునా? ఫస్ట్ ఆర్తో మల్టిప్లై చేయాలి. ఆర్తో ఈ మూడింటిని ఎవరైనా చెప్పగలుగుతారా? 2n ఇంటూ ఆర్ ఎంతమ్మా? 2nr మైనస్ 3r ఇంటూ ఆర్ మైనస్ 3r స్క్వేర్ 2 ఇంటూ ఆర్ 2r 1తో 2n మైనస్ 3r ప్లస్ 2. నెక్స్ట్ వన్ n ఇంటూ n n స్క్వేర్ మైనస్ n ఇంటూ ఆర్ మైనస్ nr ప్లస్ n ఇంటూ 1 n మైనస్ r ఇంటూ n మైనస్ nr మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ r స్క్వేర్ మైనస్ r మైనస్. అర్థమవుతుందా? సో ఇప్పుడు ఏం చేయాలి సార్ అంటే బాగా అబ్జర్వ్ చేస్తే క్యాన్సల్ తర్వాత మా ఫస్ట్ సింప్లిఫికేషన్. 2nr టర్మ్ ఒకటే ఉంది రాసేసుకోండి, r స్క్వేర్ టర్మ్ ఒకటే ఉంది రాసేసుకోండి. కానీ ఇవి రెండు ఉన్నాయి. మైనస్ 3rలో 2r పోతే మైనస్ r ప్లస్ 2n ప్లస్ 2. అండ్ ఇక్కడ ఏంటి సార్ అంటే n స్క్వేర్ మైనస్ nr రెండు యాడ్ చేస్తే ఎంత? మైనస్ 2nr ప్లస్ n ప్లస్ r స్క్వేర్ మైనస్ r. సో నెక్స్ట్ ఇప్పుడు ఏమన్నా క్యాన్సిల్ పోయేటి ఉన్నాయంటే మైనస్ ఆర్ వెళ్ళిపోతుంది. ఇంకేదన్నా పోతుందా చెక్ చేయండి. ఏది పోదు. ఇప్పుడు ఈ బయట ఉన్న 4 టర్మ్స్ ఆ పక్క తెచ్చుకోండి. ఇక్కడ 0 ఉండిపోతుంది. n స్క్వేర్ మైనస్ 2nr ప్లస్ n ప్లస్ r స్క్వేర్ మైనస్ 2nr తర్వాత ప్లస్ 3r స్క్వేర్ మైనస్ 2n మైనస్ 2. ఇప్పుడు ఈ ఈక్వల్ టు 0 తీసుకుపోయి ఎక్కడ రాసేస్తాను? సరిపోయింది. n స్క్వేర్ మైనస్ 2nr రెండు మైనస్ యాడ్ చేస్తే మైనస్ 4nr. ఆ తర్వాత నెక్స్ట్ మైనస్ 2nలో n పోతే ఎంత సార్ అంటే మైనస్ n. నెక్స్ట్ r స్క్వేర్ ప్లస్ 3r స్క్వేర్ ఎంత సార్ అంటే 4r స్క్వేర్ మైనస్ 2 ఈక్వల్ టు 0. సార్ ఈ రెండిట్లో మైనస్ n కామన్ చేయొచ్చు కదా? చేయొచ్చు. సో n స్క్వేర్ మైనస్ n కామన్ చేస్తే 4r ప్లస్ 1 4r ప్లస్ 1 4r square minus 2 equal to 0. I think this is the final answer. చూడండి బాబు వచ్చేసింది కదా. సో ఈ విధంగా మీరు బాగా కష్టపడి